ఎంత కూడా అయిపోయింది సార్. అయిపోయినాయి సార్ ఇవన్నీ. అయిపోయిందా? అయిపోయింది సార్. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అని చేస్తాం. ఇప్పుడు మనం ఈ ఎక్సైజ్ లో చెప్పుకోవాలి అయితే. సరే సరే అయితే ఇందులో థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ కూడా వాడు ఏమని ఇచ్చాడు చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు డయాగ్ అని చెప్పి A1 A2 A3 అని ఇచ్చాడు. డయాగ్ A1 A2 A3 అంటే దాని అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటి? అది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని. ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? A1 0 0 0 A2 0 0 0 A3 అని దాని మీనింగ్ అర్థమవుతుందమ్మా? అమ్మా అర్థమైందా? డయాగ్ అని చెప్పి A1 A2 A3 అని ఇచ్చాడంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్. మిగిలినవన్నీ జీరోలు అయిపోతాయి కాబట్టి A1 0 0 A2 0 0 0 A2 0 0 0 A3 డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఏమండి? కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చింది రాసుకుందాం ఫస్ట్. ఇంకో విషయం వాడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ఫర్ ఎనీ ఇంటీజర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 షో దట్ A పవర్ n ఈక్వల్ టు డయాగ్ ఆఫ్ A1 పవర్ n A2 పవర్ n A3 పవర్ n అంటున్నాడు. అక్కడ n వాల్యూ మనకు తెలుసమ్మా? కాబట్టి మనం ఏం ఉపయోగించాలి ఇది ప్రూవ్ చేయడానికి? మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించాలమ్మా. n మీద మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేయాలి. మరి మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ప్రొసీజర్ ఏం చెప్పుకున్నాం మనం? ఇచ్చిన ఆ ఫంక్షన్ ని అక్కడ మ్యాట్రిసెస్ మనం ఏమని తీసుకోవాలి? S ఆఫ్ n అని తీసుకోవాలి A పవర్ n ని. తర్వాత ఏం చేయాలి? స్టెప్ 1 లో n ఈక్వల్ టు 1 కి ఈక్వల్ చేయాలి సార్. n ఈక్వల్ టు 1 కి ప్రూవ్ చేయాలి. ట్రూ అని చెప్పి ప్రూవ్ చేయాలి. తర్వాత n ఈక్వల్ టు k కి అస్యూమ్ చేసుకోవాలి స్టెప్ 2 లో. ఆ తర్వాత స్టెప్ 3 లో ఏం చేయాలంటే n ఈక్వల్ టు k+1 కి ప్రూవ్ చేయాలమ్మా. ఏమా? అది ప్రొసీజర్ మనకి. ఒక్క నిమిషం. దాన్ని బట్టి మనం చేద్దాం చూడండి. ముందు వాడు ఇచ్చిన ఏ తీసేసుకుంటాను. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఏ ఈక్వల్ టు డయాగ్ A1 A2 A3 A1 A2 A3 ఏమా? నెక్స్ట్ అంటే దీని అర్థం ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే A1 0 0 0 A2 0 0 0 A3 మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. మనం డయాగ్ ఆఫ్ అని చెప్పంటే అది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుందని, ఇవి మాత్రం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అవుతాయని చెప్పి చెప్పుకున్నాం మనం. ఏమా? తర్వాత ఇప్పుడు let S of n be the statement of మీరు ఒకే లైన్ లో రాసుకోండి. నేను కింద రాస్తున్నాను. A పవర్ n ఈక్వల్ టు డయాగ్ A1 పవర్ n A2 పవర్ n A3 పవర్ n. ఏమా? వేర్ లేదా ఫర్ ఎనీ ఇంటీజర్ అయితే వేర్ n is any integer and n greater than or equal to 1 ఏమండి? మరి ఎనీ ఇంటీజర్ అంటే మరి ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అవ్వచ్చు, నెగిటివ్ ఇంటీజర్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనం n greater than or equal to 1 అని చెప్పాం. అంటే పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పి దాని అర్థం. తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి? n ఈక్వల్ టు 1 ప్రూవ్ చేయాలి. స్టెప్ 1 ఇఫ్ n ఈక్వల్ టు 1 దెన్ LHS అంటే n ప్లేస్ లో 1 రాయండి. LHS ఈక్వల్ టు A పవర్ 1 ఈక్వల్ టు A అవుతుంది. ఏమా? నెక్స్ట్ RHS ఈక్వల్ టు ఇక్కడ n ప్లేస్ లో 1 రాయండి. రాస్తే డయాగ్ ఆఫ్ A1 పవర్ 1 A2 పవర్ 1 A3 పవర్ 1 అంటే మళ్ళీ ఏమవుతుంది మనకి? డయాగ్ ఆఫ్ A1 A2 A3 అవుతుంది. అంటే దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు? ఏ కింద రాసుకోవచ్చుగా ఏ. ఇప్పుడు చూడండి, LHS ఈక్వల్ టు RHS అయిందిగా. కాబట్టి దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. దేర్ ఫోర్ S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్
n ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం చేయాలి మనం? కేకి అజ్యూమ్ చేసుకోవాలి. స్టెప్ 2, assume that s of n is true for n ఈక్వల్ టు k. మరి k అంటే ఏంటో కూడా అక్కడ మెన్షన్ చేయాలి కాబట్టి వేర్ k గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 లేదా k ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ పోనీ అలా అయినా చెప్పచ్చు. అయితే ఇక్కడ దట్ ఈస్ దాని అర్థం ఏంటి? కేకి ట్రూ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ దాని మీనింగ్ ఏంటి? n ప్లేస్ లో ఇక్కడ k పెడితే ఇక్కడ కూడా k వస్తుంది అని దాని అర్థం, దాని మీనింగ్. కాబట్టి చూద్దాం. దట్ ఈస్ a పవర్ k ఈక్వల్ టు, ఇక్కడ n ప్లేస్ లో k రాస్తున్నాను అన్నమాట, డయాగ్ ఆఫ్ ఏమని వస్తుంది? ఏమని వస్తుంది చెప్పాలి? డయాగ్ ఆఫ్ a1 power k, a2 power k, a3 power k. మరి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఒక డయాగనల్ మ్యాట్రిసెస్ కింద రాసుకోవచ్చు. ఏమండి? సరే, చూడండి, ఇది ఈక్వేషన్ 1 అందాం. నెక్స్ట్ నవ్ వి ప్రూవ్ దట్, దేనికి ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం? n ఈక్వల్ టు k ప్లస్ 1 ప్రూవ్ చేయాలి. స్టెప్ 3, నవ్ వి ప్రూవ్ దట్ s of n is true for n ఈక్వల్ టు k ప్లస్ 1. మరి n ఈక్వల్ టు k ప్లస్ 1 కి ప్రూవ్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ LHS లో n ప్లస్ లో k ప్లస్ 1 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ RHS లో కూడా n ప్లస్ లో k ప్లస్ 1 వస్తుందని చెప్పి నేను ప్రూవ్ చేస్తే నాకు తీరం అయిపోయినట్టు. అర్థమైందమ్మా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కన్సిడర్ a పవర్ k ప్లస్ 1 ఈక్వల్ టు, దీన్ని మనం ఎలా రాయించండి? a పవర్ k ఇంటూ a పవర్ 1 అని రాసుకోవచ్చుగా. నెక్స్ట్ a పవర్ k అంటే ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు? డయాగ్ ఆఫ్ a1 పవర్ k, a2 పవర్ k, a3 పవర్ k అని రాయొచ్చు. అలాగే ఇంటూ a అంటే ఏం రాసుకోవచ్చు? డయాగ్ ఆఫ్ a1, a2, a3. ఏమా? లేదు ఇక్కడే రాసేసుకున్నారు అనుకోండి మీరు, k గొడవ లేదు, ఇలా రాసుకున్నారు అనుకోండి మ్యాట్రిసెస్, ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తామాట, ఇంక ఈ స్టెప్ వేయం. అర్థమవుతుందా నేను చెప్పింది? అంటే మీరు ఇలా రాశారు అనుకోండి, ఇక్కడ ప్లేస్ సరిపోతుంది. a1 పవర్ k 0 0 0, a2 పవర్ k 0 0 0, a3 పవర్ k అని రాశారు అనుకోండి ఇక్కడే, ఇంకా డైరెక్ట్ గా మ్యాట్రిసెస్ రాసేస్తామాట. ఇది రాయడం చెప్పింది అర్థమైందే? అర్థమైందే? ఇది 1 అన్నాలి మనకి. ఇది చెప్పమ్మా ఎస్ సార్ అన్నావా? సరే, ఇంక ఈ స్టెప్ లేదు. అయితే లేదంటే ఇక్కడే వేసుకోవచ్చు, పోనీ ఎలా అయినా పర్వాలేదు. ఏ పవర్ కే అంటే రాసుకోవచ్చు ఫ్రమ్ 1 నుంచి, a1 పవర్ కే 0 0 0, a2 పవర్ కే 0 0 0, a3 పవర్ కే ఇంటూ, మరి సారి ఏ అంటే ఏం రాసుకోవచ్చు? a1 0 0 0, a2 0 0 0, a3 దట్ ఈక్వల్ టు, ఈ రెండు మల్టిప్లై చేయండి అన్న. మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూడండి, a1 పవర్ k ఇంటూ a1 అంటే a1 పవర్ k ప్లస్ 1 వస్తుంది. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవాలి కదా. అందరికీ a1 పవర్ k ఇంటూ a1 పవర్ 1 అంటే a1 పవర్ k ఇంటూ a1 పవర్ 1 అంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే a1 పవర్ k ప్లస్ 1 కదా. కాబట్టి a1 పవర్ k ప్లస్ 1 తర్వాత 0 ఇంటూ 0 ప్లస్ 0 ప్లస్ 0 తర్వాత a1 పవర్ k ఇంటూ 0 0 ప్లస్ 0 ప్లస్ 0 తర్వాత ఇది కూడా 0 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ ఈసారి ఈ రో ఈ కాలం మల్టిప్లై చేస్తే 0 ఇంటూ a1 పవర్ 1 అంటే 0
ప్లస్ 0 ప్లస్ 0. ఈసారి సెకండ్ రో సెకండ్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ ఏ టు పవర్ కే ఇంటూ ఏ టు పవర్ 1 అంటే ఏం రాయొచ్చు? ఏ టు పవర్ కే ప్లస్ ప్లస్ 0. నెక్స్ట్ 0 ప్లస్ 0 ప్లస్ 0 తర్వాత ఈ రో ఈ కాలం 0 ప్లస్ 0 ప్లస్ 0 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ ఏ టు పవర్ 1 0 ప్లస్ ఏ3 పవర్ కే ఇంటూ 0 0 తర్వాత ఇది మల్టిప్లై చేసేటప్పుడు 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0 ప్లస్ ఏ3 పవర్ కే ఇంటూ ఏ3 పవర్ 1 ఏ3 పవర్ కే ప్లస్ 1. ఏమా ఇప్పుడు చూడండి ఒకసారి ఇది సింప్లిఫై చేస్తే a1 పవర్ కే ప్లస్ 1 0 0 తర్వాత 0 a2 పవర్ కే ప్లస్ 1 0 0 0 a3 పవర్ కే ప్లస్ 1. చూడడం ఒకసారి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ డయాగ్ a1 a2 a3 అంటే a1 0 0 0 a2 0 0 0 a3 అని వచ్చింది. అలాగే ఇక్కడ డయాగ్ a1 పవర్ కే a2 పవర్ కే a3 పవర్ కే అంటే ఇవి డయాగనల్ ఎలిమెంట్స్ కింద ఉండి రిమైనింగ్ జీరోస్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఈ డయాగనల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ a1 పవర్ కే ప్లస్ 1 a2 పవర్ కే ప్లస్ 1 a3 పవర్ కే ప్లస్ 1 ఉంది. కాబట్టి మనకి మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఇది ఎలా రాయొచ్చు? డయాగ్ a1 పవర్ k ప్లస్ 1 డయాగ్ a1 పవర్ k ప్లస్ 1 a2 పవర్ k ప్లస్ 2 k ప్లస్ 1 a3 పవర్ k ప్లస్ 1. అంతేనమ్మా, వెరీ గుడ్. మరి అంతసేపు ఆలోచిస్తారటమే. కమా a2 పవర్ k కమా a3 పవర్ k ఇంటూ డయాగ్ a1 కామా a2 కామా a3. ఇదే బెస్ట్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసాం? ఏ పవర్ కే ప్లస్ 1 అని తీసుకుంటే ఏమా ఇక్కడ మీరు గమనించండి, ఏ పవర్ n అని ఉంటే డయాగ్ a1 పవర్ n a2 పవర్ n a3 పవర్ n అని ఉంది. ఇక్కడ ఏ పవర్ కే ప్లస్ 1 అని తీసుకుంటే డయాగ్ a1 పవర్ కే ప్లస్ 1 a2 పవర్ కే ప్లస్ 1 a3 పవర్ కే ప్లస్ 1 అని వచ్చింది. కాబట్టి ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ దేనికి? దేనికో చెప్పండి. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ దేనికమ్మా? n equal to k plus 1. Therefore, by principle of mathematical induction, లేదా by mathematical induction, the given statement is true అని రాయొచ్చు, లేదా s of n is true for all అని కూడా రాసుకోవచ్చు. s of n is true for every వాడి క్వశ్చన్ ఏమన్నాడు? ఫర్ ఎనీ ఇంటీజర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఫర్ ఎనీ ఇంటీజర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. అంతే. ఏమా ఇది అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు మాట్లాడాలమ్మా. సరే మాట్లాడతాం సార్. చెప్పండి అమ్మా, రెస్పాండ్ అవ్వండి. వెంటనే రెస్పాండ్ అయితే మాకు చెప్పేవాళ్ళకి ఆనందంగా ఉంటుంది. సరే, తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. థర్డ్ రోమన్లో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటున్నాడు? వాడు గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 స్క్వేర్ మ్యాట్రిసెస్ క్యాపిటల్ A అండ్ క్యాపిటల్ B ఆఫ్ ద సేమ్ ఆర్డర్ ఫర్ విచ్ AB ఈక్వల్ టు 0 బట్ BA నాట్ ఈక్వల్ టు 0. వాడు ఏమంటాడంటే 2 స్క్వేర్ మ్యాట్రిసెస్ AB తీసుకుంటే AB ఈక్వల్ టు 0 అవ్వాలంటే మల్టిప్లై చేసినప్పుడు, అలాగే AB కాకుండా BA నాట్ ఈక్వల్ టు 0 అయ్యేలాగా 2 స్క్వేర్ మ్యాట్రిసెస్ ని మనకి ఎగ్జాంపుల్ ఇవ్వమంటాడు అనమాట. అర్థమవుతుందండి? ప్రొడక్ట్ చేస్తే AB 0 అయ్యేలాగా, BA నాట్ ఈక్వల్ టు 0 అయ్యేలాగా ఎగ్జిస్ట్ అయ్యే 2 మ్యాట్రిసెస్ A కామా Bని B అనేవి ఏంటో రాయమంటాడు మనం ఎగ్జాంపుల్. కాబట్టి ఇది ఆల్రెడీ మనం చేసాం, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నోట్ పాయింట్ అని చెప్పి AB ఈక్వల్ టు BA ఈక్వల్ టు 0 అని చెప్పి సమ్ చేసాం. గుర్తుందా మీకు? అప్పుడు అడ్జస్ట్ చేయడం కూడా సరిగ్గా అది పర్ఫెక్ట్ గా రాకపోతే అప్పుడు తేజస్విని చెప్పింది అక్కడ ఇలా BA చేస్తే 0 అవ్వట్లేదు సార్ అని చెప్పింది. గుర్తుంటుందమ్మా నీకు తేజస్విని? అక్కడ మనం అలా చేసాం. అదే మనం
అదే మ్యాట్రిసెస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అది తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఏబి ఈక్వల్ 0 అయిపోతుంది, బిఏ నాట్ ఈక్వల్ 0 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే చూడండి ఒకసారి, లెట్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ కాలం 0 0 తీసుకుంటాను నేను, లేదంటే ఫస్ట్ రో తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఫస్ట్ కాలం 0 0 తీసుకున్నానండి, ఇక్కడ 1 2 తీసుకున్నానండి. తర్వాత బి వచ్చేటప్పటికి ఫస్ట్ కాలం తీసుకున్నాను కాబట్టి సెకండ్ రో తీసుకోండి, 3 4 0 0. అవుతుంది ఏమండి. దెన్ ఏబి ఈక్వల్ టు చూడండి 0 0 1 2 ఇంటూ 3 4 0 0. ఏమా చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ 3 0 వేసేచ్చా, ఎస్ సార్. 0 ప్లస్ 1 ఇంటూ 0 0 వేసేచ్చా, 1 ఇంటూ 0 అని రాయనా అమ్మాయి, డైరెక్ట్ గా వేసేయండి సార్. డైరెక్ట్ గా వేసేయండి సార్. అందరికి అర్థమవుతుందా అబ్బాయిలు? తర్వాత 0 ఇంటూ ఇక్కడ చూడండి, నేను వేలు పెట్టి మరీ చేస్తున్నాను, నేను ఎలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తే తప్పకుండా రావు. 0 ఇంటూ 4 0 ప్లస్ 1 ఇంటూ 0 0 0 ఇంటూ 3 0 ప్లస్ 2 ఇంటూ 0 0 0 ఇంటూ 4 0 ప్లస్ 2 ఇంటూ 0 0. అంటే మొత్తానికి ఏమైనా వచ్చిందంటే మనకి 0 0 0 0. ఈ సమ్మకి 0 పెద్ద హీరో అంతే, దట్ ఈక్వల్ టు 0. ఏబి ఈక్వల్ టు 0 అని వచ్చిందమ్మా. ఈసారి బిఏ ఫైండ్ అవుట్ చేయండి. బిఏ ఈక్వల్ టు బి అంటే 3 4 0 0. అలాగే ఏ అంటే 0 0 1 2. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 3 ఇంటూ 0 0 ప్లస్ 4 ఇంటూ 0 0 3 ఇంటూ 1 3 ప్లస్ 4 ఇంటూ 2 8. తర్వాత 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 ప్లస్ 0 ఇంటూ 2 0. అంటే ఇక్కడ 0 11 0 0. మరి ఇది నాట్ ఈక్వల్ టు 0 ఏగా, therefore బిఏ నాట్ ఈక్వల్ టు 0 ఏనా, ఇది 0 మ్యాట్రిక్స్ కాదు కదా, అవునా? అంతేనమ్మా. వాడు ఎగ్జాంపుల్ ఏమన్నాడు ఇచ్చాం అంతే. తర్వాత సార్ డౌట్ సార్. చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ తీసుకోరని ఎలా తెలుస్తుంది సార్ ఎగ్జామ్ లో? అంటే అందుకనే చెప్తున్నాను కదా, మనకి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ రో జీరోస్ అయితే ఇక్కడ ఫస్ట్ కాలం జీరోస్ తీసుకుంటే సెకండ్ రో జీరో తీసుకోవాలి. అదే సెకండ్ కాలం జీరోస్ తీసుకున్నావు అంటే ఫస్ట్ రో తీసుకోవాలి 0. అలా ఆల్టర్నేటివ్ గా తీసుకుంటే నీకు అయిపోతుంది. అంటే ఇది ఒకటనే కాదు, ఇంకా మిగిలిన కూడా అవుతాయి, అవి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే అలా అడ్జస్ట్ చేసుకోకర్లేదు, ఏదో ఒక రో జీరో చేస్తాం, ఒక కాలం జీరో చేస్తాం, ఒక దాంట్లో రో జీరో చేస్తే ఇంకో దాంట్లో కాలం జీరో చేస్తాం. అది కూడా ఎలా చేస్తాం అంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ కాలం జీరో చేస్తే సెకండ్ మ్యాట్రిక్స్ లో సెకండ్ రో చేస్తాం, ఒక దాంట్లో ఫస్ట్ కాలం చేస్తే ఇంకో దాంట్లో సెకండ్ కాలం చేస్తే ఇంకో దాంట్లో ఫస్ట్ రో, అలా ఆల్టర్నేట్ గా తీసుకోవాలి. ఓకే సార్. తర్వాత ఈసారి 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ అయిన తర్వాత మనం వేరే కాన్సెప్ట్ అన్నాం. 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ ట్రస్ట్ ఫండ్ హ్యాస్ టు ఇన్వెస్ట్ 30,000 in 2 different types of bonds. The first bond pays 5% interest per annum per year, లేకపోతే per annum కాదు, per year, and the second bond pays 7% interest per year. Using matrix multiplication, determine how to divide 30,000 among the 2 types of bonds. If the trust fund obtain an annual total interest of 1,800, 2,000. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక ట్రస్ట్ ఫండ్ ఏంటంటే 30,000 ఇన్వెస్ట్ చేస్తుంది, ఇందులోను 2 డిఫరెంట్ బాండ్స్. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు కదా అమ్మాయి, మీకు తెలుసా? మీకు అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు కదా. అంటే ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ లోను బ్యాంకులోను ఏం చేస్తాం అంటే ఒక 10,000 వేసాం అనుకోండి, పర్ యానం కి ఏ 5% వచ్చింది అనుకోండి,
అక్కడ మనకి ఏం చేస్తాడంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తాడంటే అమౌంట్ ఇచ్చేస్తాడు, మనం కట్టిన 10,000 ఇచ్చేస్తాడు, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో అది కూడా ఇచ్చేస్తాడు. దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. అర్థమవుతుంది? అది పోస్ట్ ఆఫీస్లోను మామూలుగా బ్యాంకులో కూడా ఉంటాయి. అంటే అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం తక్కువ ఉంటాయి, అవి జాగ్రత్తగా చూసుకుని దాన్ని బట్టి మీరు వీలు కడతారు ఎవరైనా సరే. అక్కడ ప్రయాణంకి ఇచ్చేస్తారు, లేదా ప్రయాణం తీసుకోవచ్చు, లేదా 2 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ ఉంటుంది, మనకి మన ఓపిక. అది మనకి అమౌంట్ అంతగా అవసరం లేదు, త్వరగా రాక్కర్లేదు అనుకుంటే ఆ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా మోర్ దెన్ ఎన్నైతే అన్ని పెట్టుకుంటారు మన ఇయర్స్. మోర్ దెన్ 1 ఇయర్ ఏదైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఏమంటే అయితే ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడంటే ఏ ట్రస్ట్ ఫండ్ హ్యాస్ టు ఇన్వెస్ట్ 30,000 ఇన్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ లో 30,000 ఇన్వెస్ట్ చేశారు. నేను చెప్పింది అర్థమైందా మీకు? బాండ్ అంటే ఏంటో అర్థమైందా? ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు 30,000 ని 2 బాండ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. 2 బాండ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అంటే ఏంటంటే ఒక బాండ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 అయింది అనుకోండి, మరో బాండ్ ఎంత అవ్వాలి? 5,000. 5,000. మరి నువ్వు స్పీడ్ గా చెప్పమ్మా లక్ష్మీప్రియ కొద్దిగా. లక్ష్మీప్రియ చరిష్మా చెప్పింది. చరిష్మా సార్. స్పీడ్ గా చెప్పండి. చరిష్మా. వెరీ గుడ్. అదే ఇప్పుడు ఒక బాండ్ లో వాళ్ళు 15,000 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, మరో బాండ్ లో 15,000. ఇంకా సింపుల్ గా ఇంకోటి చెప్తాను చూడండి. అక్కడ బాండ్ అన్న పదం తీసేసి 2 బ్యాంక్స్ అనుకోండి. చెప్పింది అర్థమైందే? ఒకటి స్టేట్ బ్యాంక్, ఒకటి ఆంధ్ర బ్యాంక్ అనుకోండి. 30,000 ఏంటంటే 2 డిఫరెంట్ బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తున్నారు. మొత్తానికి 2 బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే మాత్రం 30,000. సమ్ ఆఫ్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ 2 బ్యాంక్స్ ఈక్వల్ టు 30,000. కానీ 30,000 ని సమ్ అమౌంట్ ఏమో స్టేట్ బ్యాంక్ లోను, సమ్ అమౌంట్ ఏమో ఆంధ్ర బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు. అయితే స్టేట్ బ్యాంక్ లో వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 5% పర్ యానం అన్నమాట, 5% పర్ ఇయర్. అలాగే ఆంధ్ర బ్యాంక్ లో వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 7% పర్ ఇయర్. అర్థమవుతుందా? 5% పర్ ఇయర్ అంటే దాని అర్థం ఏంటమ్మా? అసలు 5% అంటే ఏంటి మీకు తెలుసా? మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడుగుతారు. ఎంతమ్మా? అదే మొత్తం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుంచి 5% తీసి యాడ్ చేస్తారు కదా సార్. యాడ్ చేస్తారు, కానీ 5% అంటే మీనింగ్ ఏంటని అడుగుతున్నాను. పోనీ ఒక చిన్న విషయం అడుగుతాను. జనరల్ గా 100 మార్క్స్ కి పాస్ మార్క్ ఎంత? పాస్ పర్సంటేజ్ ఎంత? 36. 35%. అవునా? 35% వస్తే పాస్ అయినట్టు కదా మార్కులు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ 100 మార్కులు జరిగింది అనుకోండి, మీకు రావాల్సిన కనీస మార్కులు ఎన్ని? మినిమం మార్క్స్ ఎన్ని? 35. మరి ఆ 35% అని చెప్తున్నాం మనం. మరి 35 దేనికి రావాలి? ఎన్ని మార్క్స్ రావాలి మీకు పాస్ అవ్వాలంటేను? 100 మార్క్స్ రావాలి. కాబట్టి 35% అంటే దాని అర్థం ఏంటంటే 35/100 అని అర్థం. 35% అంటే మీనింగ్ ఏంటంటే 35 పర్ సెంచరీ. సెంచరీ అంటే ఎంత? 100. కాబట్టి 35/100 అని చెప్తాం. అర్థమవుతుందమ్మా? 35/100 అని చెప్తాం. పర్సెంట్ వచ్చిందంటే ఎప్పుడైనా సరే పర్సెంట్ బదులు బై 100 వేస్తాం. అలాగే ఇక్కడ 5% అన్నాడంటే దాని మీనింగ్ ఏమవుతుంది? 5/100. 7% అన్నాడంటే 7 పర్ సెంచరీ. పర్ సెంచరీ అంటే 100, పర్ అంటే బై అని రాస్తాం. కాబట్టి 7/100. 100కి 7 రూపీస్ వస్తుంది అన్నమాట. అలాగే ఇది 5 రూపీస్ వస్తుంది అన్నమాట 100కి. పర్ సెంచరీ అంటే పర్ 100 అని అర్థం. దాని అర్థం అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఏమా? అయితే ఇక్కడ $1,800 ప్రాఫిట్ రావాలంటే, అదే 1,800 ఇంట్రెస్ట్ రావాలంటే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన 30,000 మీద 1,800 ఇంట్రెస్ట్ రావాలంటే ఒక్కొక్క బ్యాంకులోనూ ఎంత డిపాజిట్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమండి? అలాగే రెండో క్వశ్చన్ ఏంటంటే మొత్తం 30,000 మీద 2,000 ఇంట్రెస్ట్ రావాలంటే ఒక్కొక్క బ్యాంకులో ఎంత డిపాజిట్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం చేసిన క్వశ్చన్ అది. ఏమా? ముందు క్వశ్చన్ అర్థం అవ్వాలి. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ మనం ఎలాగైనా చేయొచ్చు. క్వశ్చన్ అర్థం అవ్వకుండా ఆన్సర్ చేయడం అనేది ఎక్కడ కాన్సెప్ట్ ఉండదు. ఉంటది ఎలా అంటే బట్టి పట్టడం, బైహార్ట్ చేయడం. సమ్స్ బైహార్ట్ చేస్తే ఎప్పుడూ గుర్తుండవు, గుర్తుపెట్టుకోండి. సమ్స్ ఎప్పుడు బైహార్ట్ అసలు కల్లో కూడా బైహార్ట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆ ప్రొసీజర్ తెలుసుకుని ప్రొసీజర్ ఏ విధంగా చేయాలో దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి.
ఆ క్వశ్చన్ ముందు మీనింగ్ తెలియాలి. మీనింగ్ తెలియకుండా ఏ క్వశ్చన్ చేయలేము మనం. అర్థమవుతుందమ్మా? కాబట్టి చూడండి, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బాండ్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ ఎక్స్ అనుకుంటాను, సెకండ్ బాండ్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ వై అనుకుంటాను. అర్థమవుతుందా నేను చెప్పింది? అమ్మా చెప్పింది అర్థమైందే? ఎస్ సార్. లెట్ ఎక్స్ బి ది అమౌంట్ invested in ఫస్ట్ బాండ్. లేదంటే మనం ఎక్స్ కామా వై బి ది అమౌంట్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ బాండ్ రెస్పెక్టివ్లీ అలా కూడా రాసుకోవచ్చు. అండ్ వై బి ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ సెకండ్ బాండ్. దెన్ ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఒక 1 year కి 2 bonds లోను కూడా ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్? 30,000 అమౌంట్. రెండు కలిపి 30,000. ఇందులో చేసిన అమౌంట్ ప్లస్ ఇందులో చేసిన అమౌంట్ కలిపితే మొత్తం ఎంత రావాలి మనకి? 30,000 రావాలి. అంత అమౌంట్ 30,000 అమౌంట్ ఈ 2 బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ రావాలట? 1,800 రావాలట. అయితే ఫస్ట్ బాండ్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది? 5% ఇస్తుంది. సెకండ్ బాండ్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది? 7% ఇస్తుంది. 5% ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే 100కి 5 రూపీస్ ఇస్తుంది అన్నమాట ఇంట్రెస్ట్ ఫస్ట్ బాండ్. సెకండ్ బాండ్ 7% ఇంట్రెస్ట్ ఇస్తుంది అంటే 7 per century లేదా 7 per 100 అంటే 100కి 7 రూపీస్ ఇస్తుంది సెకండ్ బాండ్. అర్థమవుతుందమ్మా? కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే దీన్ని ఎలా రాద్దామంటే ముందు 1 year కాబట్టి 1 అని రాస్తానమ్మా. ఇది ఏంటంటే ఇయర్, ఇదే రాయాల్సింది ఇయర్. ఇది ఇయర్. తర్వాత ఇప్పుడు వాడు చెప్పింది ఏంటి? 5% ఏమో ఫస్ట్ బాండ్ ఇస్తుంది, 7% ఏమో సెకండ్ బాండ్ ఇస్తుంది. కాబట్టి 5/100 7/100 ఇది ఏంటంటే రేట్ ఆఫ్ పర్సెంట్, లేదంటే రేట్ పర్సెంట్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంతో చూద్దాం. ఎక్స్ వై. తర్వాత ఇప్పుడు మొత్తం అమౌంట్ దేనికి ఈక్వల్? ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్లస్ ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ దేనికి ఈక్వల్? ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు మొత్తం? 30,000 సార్. 30,000. మరి ఈ 30,000 మీద ఫస్ట్ సమ్ లో ఎంత ఇంట్రెస్ట్ రావాలి? 5%. 5% సార్. అలా కాదు, అమౌంట్ 1,800 సార్. 1,800 రావాలి. 1,800 రావాలి. ఏమా ఇలా రాశాను. ఇప్పుడు చూడండి, ఈ రో ఈ కాలం మల్టిప్లై చేశారు అనుకోండి, అప్పుడు ఏమని వస్తుంది? ఎక్స్ ప్లస్ వైగా వస్తుంది. ఈ రో ఈ కాలం మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ వై అని వస్తుంది. తర్వాత మరి ఈ రో ఈ కాలం మల్టిప్లై చేశారు అనుకోండి, 5x/100 ప్లస్ 7y/100 అవుతుందిగా. అవుతుందా అవుదా? ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది, దట్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? 30,000 1,800. ఏమా ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ప్రకారం ఇది ఏమవుతుందో చెప్పండి. బై ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏమవుతుందో చెప్పండి. ఈ వాల్యూస్ ఏమవుతాయి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 30,000 అవుతుంది. అంతేగా. మరి ఎక్స్ అనేదేమో ఫస్ట్ బాండ్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, వై అనేదేమో సెకండ్ బాండ్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు 2 బాండ్ లో కలిపి అంటే 30,000. సరిపోయిందిగా? సరిపోయిందా లేదా? తర్వాత దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. తర్వాత రెండోది ఈక్వేట్ చేస్తే 5x/100 ప్లస్ 7y/100 ఈక్వల్ టు 1,800 అమ్మా. ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 100 అవుతుందమ్మా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 100 అవుతుందా? దట్ ఇంప్లైస్
ఎల్సిఎం 100 అవుతుంది. 5x + 7y = 1800. మరి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, ఇలాగే 1800 × 100 అంటే ఇంకో 2 zeros వస్తాయి. అలా వేసేచ్చా ఇంటూ 100 అని రాయనా? డైరెక్ట్ వేసేయండి సార్. 1800 × 100 దట్ ఈక్వల్ టు ఇక్కడ 2 zeros వచ్చేస్తాయి. ఇంకా 1800 యాజ్ ఇట్ వచ్చేస్తుంది, ఇంటూ 100 చేస్తాం కాబట్టి ఒక 2 zeros వచ్చేస్తాయి. ఇది మొత్తం ఎంత వాల్యూ? ఇది 1,80,000. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకోండి. 5x + 7y = ఏమే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసేటప్పుడు ఏం చేద్దామంటే మనం ఈక్వేషన్ 2 లోంచి 1ని 5తో మల్టిప్లై చేసి తీసేద్దాం. 2 - 5 × 1 చూడండి ఇంప్లైస్ 2 అంటే ఏం రాసుకోవచ్చు? ఇది రాసుకోండి. 5x + 7y = 1,80,000. తర్వాత 5 × 1 అంటే 5x ప్లస్, అమ్మ మీరు మాట్లాడాలి కూడా, నాకుతో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. 5 × 3 30,000 అంటే ఎంత? 1,50,000. అవునమ్మా? సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 7y నుంచి 5y తీసేస్తే 2y = 30,000. 30,000 సార్. y = 15,000. I equal to 15,000. 15,000. ఇక్కడ x రూపీస్ అందాం, y రూపీస్, లేదంటే x అనుకున్నా సరిపోతుంది. ఇక్కడ y వచ్చింది కదా 15,000. మన ఈక్వేషన్ 1 లో రాసాం అనుకోండి, x వచ్చేస్తుందా? Yes sir. ఎంత వస్తుంది? x 15,000 sir. 15,000 ఇది 1500 వేసి మాట్లాడలేదు మీరు. 15,000 ఇక్కడ ఒక పని చేద్దాం, ఇక్కడ రాసేస్తాం. ఫ్రమ్ 1 x + 15,000 = 30,000. x = 30,000 - 15,000 దట్ ఈక్వల్ టు 15,000. ఏమా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ బాండ్ మీద ఎంత ఇంట్రెస్ట్ అన్నారు చెప్పండి? 5%. 5% కదా. చూడండి, అంటే ఫస్ట్ బాండ్ మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం? ఫస్ట్ బాండ్ లో x అంటే ఎంత వచ్చింది వాల్యూ? 15,000. కాబట్టి 15,000 కి 5% ఇన్వెస్ట్ చేయాలి. మీకు పర్సెంట్ లో వచ్చేది ఫైండ్ అవుట్ చేయడం ఎలాగొచ్చా? 15,000 లో 10% అంటే ఎంత? 1,500 sir. 1,500 sir. వెరీ గుడ్. మరి 10% అంటే 1,500 కదా. మరి 5% అంటే ఎంత? 7,500. Yes, very good. 750 sir. 750 అమ్మా. 5% ఆఫ్ 15,000 అంటే మనకి ఎంత వచ్చిందంటే 750 వచ్చింది. తర్వాత మరి సెకండ్ బాండ్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7%. కాబట్టి 7% ఆఫ్ 15,000. మరి y అంటే 15,000. ఇప్పుడు చూడండి 10% వచ్చి ఎంత అండి ఇక్కడ? 1,500. అర్థమవుతుందమ్మా? తేజస్విని అమ్మాయి, తేజస్విని అర్థమవుతుందా? అబ్బాయిలు అబ్బాయి అంతా అర్థమవుతుందమ్మా? చూడండి ఇక్కడ 10% వచ్చి ఎంత? 1,500 sir. 1,500 కదా. మరి 1% వచ్చి ఎంత? బాగా చెప్తారు. 150. ఇప్పుడు ఇది మొత్తం 15,000 ని 100% అనుకోండి. 100% వచ్చి 15,000. 10% వచ్చి 1,500. 1% వచ్చి 150. అంతేనా? Yes sir.
ఇప్పుడు 1% వచ్చి 150 అయింది కదా, మరి 7% ఎంత అవుతుంది చెప్పండి? 150 into 1050 rupees, sir. 1050. 1050. అంతేనమ్మా. 5 అంటే యాడ్ చేస్తే 0 1 అంటే 1800 వచ్చిందా లేదు? Yes, sir. Yes, sir. అదే కదా అన్నాడు వాడు ఇంట్రెస్ట్. ఇది రాయక్కలేదు మీరు, ఇక్కడ వరకు రాసిన తర్వాత ఈ స్టెప్ రాసేసుకో. ఏమా రాయండి, స్పీడ్గా రాయండి. బీబీట్ కూడా సేమ్ అలాగే రాస్తాం, కాకపోతే అక్కడ 30,000 రాసి 1800 రాసాం కదా ఇంతకు ముందు. ఇప్పుడు ఏం చేస్తాం, 2000 రాస్తాం అంతే. అర్థమవుతుందా మరి? కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే 1 year కాబట్టి, అలాగే 5% అన్నాడు కాబట్టి 5/100 ఫస్ట్ బాండ్ మీద, రెండోదేమో 7% అన్నాడు కాబట్టి 7/100 ఇంటూ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ x,y కాబట్టి xy ఈక్వల్ టు టోటల్ అమౌంట్ వచ్చి ఎంత 30,000. దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎంత సెకండ్ క్వశ్చన్ లో 2000. అర్థమైందమ్మా? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే మనకేమని వస్తుంది, దెన్ x + y ఈక్వల్ టు, ఇక్కడ ఒక మ్యాటర్ రాద్దాం కొద్దిగా. ఏంటంటే అది the trust fund has interested on 2 bonds is 2000 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ ముందు మ్యాటర్ ఏం రాస్తారంటే, ఇక్కడ మ్యాటర్ ఏం రాయాలంటే the trust fund obtain an interest లేదా an annual interest, an annual total interest on 2 bonds is ₹2000 అని చెప్పి ఇది ఒక స్టేట్మెంట్ కింద రాసుకోండి. ఏమా నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ఈ స్టెప్ రాశారు కదా, ఇన్వెస్టెడ్ ఇన్ సెకండ్ బాండ్ అని చెప్పి రాశారా? Yes, sir. ఆ తర్వాత ఏ పెట్టిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ లో ఏం రాస్తారంటే ద ట్రస్ట్ ఫండ్ obtain an annual interest లేదా an annual total interest on 2 bonds is 1800 rupees. 1800 is rupees 1800 అని చెప్పి రాసుకోండి. ఈ సెంటెన్స్ రాసుకున్నారమ్మా? ఎక్కడ రాలే, అర్థమైందమ్మా మీకు? ఇది రాసుకోండి సెంటెన్స్. రాసుకున్నారా ఇది సెంటెన్స్? అలాగే ఇది ఈ ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ మీరు బి అని పెట్టుకుని అప్పుడు ఏం చేస్తారంటే ఈ మ్యాటర్ రాసిన తర్వాత అప్పుడు ఈ స్టెప్లు వేస్తారన్నమాట. అప్పుడు ఇక్కడ కూడా మనకి సింప్లిఫై చేస్తే 1 into x అంటే x, 1 into y అంటే y, దట్ ఈక్వల్ టు అదే దీని మ్యాట్రిక్స్ కింద తీసుకుందాం. అలాగే 5/100 into x అంటే 5x/100 ప్లస్ 7/100 into y అంటే 7y/100 ఈక్వల్ టు ఏమవుతుందంటే 30,000 2000. ఏమా
ఇప్పుడు ఈ రెండు ఈక్వేట్ చేసాం అనుకోండి. ఈ రెండు ఈక్వేట్ చేస్తే బై ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏం చెప్పచ్చు? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కాబట్టి x ప్లస్ వై ఈక్వల్ టు 30,000. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ తర్వాత 5x by 100 plus 7y by 100 ఈక్వల్ టు 2000. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 100 అవుతుంది కదా. కాబట్టి 5x plus 7y by 100 ఈక్వల్ టు 2000. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. 5x plus 7y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2 lakhs, sir. 2000 వేసేనే 2 lakhs అని వేసేనే. Yes, sir. వేసాను, sir. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ మొత్తం 5 zeros వస్తాయి. 2 lakhs. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మళ్ళీ ఇక్కడ x ని ఎలిమినేట్ చేయండి. x ని ఎలిమినేట్ చేయాలంటే మళ్ళీ 2 మైనస్ 5 ఇంటూ ఈక్వేషన్ 1 చేస్తే దట్ ఇంప్లైస్ 2 అంటే ఏంటి? 5x ప్లస్ 7y ఈక్వల్ టు 2 lakhs. మరి 1 ఇంటూ 5 అంటే ఏమవుతుంది? 5x ప్లస్ 5y ఈక్వల్ టు 1,50,000. మైనస్ 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 సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి 7 లోంచి 5 తీసేస్తే 2 కాబట్టి 2y ఈక్వల్ టు 1,50,000 తీసేస్తే 2 lakhs నుంచి ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. దీని నుండి 2 ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి y ఈక్వల్ టు ఏమవుతుంది? 25,000 అవుతుంది. y ఈక్వల్ 25,000 అవుతుంది కాబట్టి ఫ్రమ్ 1 rupees from 1 x plus 25,000 equal to 30,000. దీని నుండి x equal to 30,000 minus 25,000. that equals ఎంత అవుతుంది? 5,000 rupees. 5,000 rupees. ఒకసారి ఇది కూడా వెరిఫై చేద్దాం ఒకసారి. ఇది మీరు రాయొద్దు కానీ వినండి. ఆ 2000 వస్తుందో లేదో మీకు తెలియాలి కదా. చూడండి ఒకసారి. ఫస్ట్ బాండ్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇదేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. లేదా రేట్ పర్సెంట్ ఎలాగైనా ఫస్ట్ బాండ్ మీద ఎంత వస్తుందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 5%. అవునా? కాబట్టి ఫస్ట్ బాండ్ మీద ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు? 5,000. 5,000కి 5% ఫైండ్ అవుట్ చేయండి. 5% ఆఫ్ 5,000. 5,000 లో 10% ఎంత? 500 లో 5% ఎంత? అదే 250, sir. 50, sir. అవునా? 250. తర్వాత ఈసారి 7% ఆఫ్ 25,000. 25,000 లో 10% ఎంత? 2,500, sir. 2,500, sir. అది 1% ఎంత? 250, sir. 250. మరి 250 సెవెన్స్ ఎంత? 1,750, sir. వెరీ గుడ్. 1,750. 750. 1,750 ప్లస్ 2,000 రాలేదు? Yes, sir. 1,750 అమ్మా. 750 50 ఎంత? 800. అంటే 1,800. 1,800 ప్లస్ 200 ఎంత అవుతుంది? 2,000. అర్థమైందమ్మా? కాబట్టి సరిపోయింది కదా మనకి. తర్వాత ఈసారి ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అమ్మా. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి. 1 2 3 4 5 6 అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 columns. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. అవునమ్మా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మ్యాట్రిసెస్ లోని ఎలిమెంట్స్ ని రోలో ఉన్న ఎలిమెంట్స్ ని కాలమ్స్ లో కాలం కిందను, కాలంలో ఎలిమెంట్స్ ని రో కింద మారుస్తాను అనమాట. అర్థమవుతుందండి? అంటే ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేస్తాను.
అంటే రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద మారుస్తానమ్మా. దీని యొక్క ఆర్డర్ వచ్చేంత ఇప్పుడు 2/3. నేను దీనికి రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద మారుస్తాను. ఇప్పుడు ఈ 1 2 3 రో కాబట్టి దాని కాలం కింద రాయండి. 3/3 సార్ ఆర్డర్. అలాగే 4 5 6 ని ఒక కాలం కింద రాయండి, రో కాబట్టి అది. ఇప్పుడు చూడండి, నేను రోని ఏం చేశాను, కాలమ్స్ కింద మార్చాను. అర్థమవుతుంది? లేదా కాలమ్స్ తీసుకుంటే రో కింద మార్చినట్టు. కాలం అంటే 1 4, ఇక్కడ ఏమైపోయింది, రో అయిపోయింది, ఇక్కడ కాలం అది. అలాగే 1 2 3 అంటే రో, ఇక్కడ వచ్చినప్పుడు కాలం అయిపోయింది. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద ఇంటర్చేంజ్ చేశాను. అలా చేయడం వల్ల వచ్చే మ్యాట్రిక్స్ ఏమంటాం అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఇప్పుడు ఏ యొక్క ట్రాన్స్పోజ్ ఇది అవుతుంది అన్నమాట. ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ డాష్. ఇక్కడ మనం ఏం చేసాం, వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ ని రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద ఇంటర్చేంజ్ చేసాం. అలా చేయడం వల్ల వచ్చిన మ్యాట్రిక్స్ ని ఏమంటాం, మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైందమ్మా నేను చెప్పింది? అమ్మాయిలు ఎస్ సార్. ఎస్ సార్. ఎవరికైనా డౌట్ ఉంటే కంపల్సరీగా అడగచ్చమ్మా. మీరు అసలు మొహమాటానికి వెళ్ళొద్దు, అసలు సిగ్గు అయితే అసలు పడద్దు. చదువు ఏమా. ఇప్పుడు ఏం చేశాను నేను, ఈ మ్యాట్రిక్స్ లో రోస్ ని కాలమ్స్ కింద మార్చాను, లేదు పోనీ కాలమ్స్ ని రోస్ కింద మార్చాను. అంటే రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద ఇంటర్చేంజ్ చేశాను. అలా చేయడం వల్ల వచ్చే మ్యాట్రిక్స్ ఏమంటాం అంటే మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే డెఫినేషన్ ఏం చెప్తామంటే ద మ్యాట్రిక్స్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ది రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ లోని రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద ఇంటర్చేంజ్ చేయడం ద్వారా వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ ని ఇచ్చిన మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం, ట్రాన్స్పోజ్ అంటాం. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ మనం ఇలా డినోట్ చేస్తాం, ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ డాష్. ఇదేనా రాయొచ్చు, ఇదేనా రాయొచ్చు, మీ ఇష్టం. ఏ డాష్ అన్నా ట్రాన్స్పోజే, ఏ ట్రాన్స్పోజ్ అన్నా ట్రాన్స్పోజే. ఇంతకే ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంతే, ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. అంతే, అయిపోయింది. ఇంకా అంతకు మించి ఏం లేదు. కాబట్టి దాన్ని మనం ట్రాన్స్పోజ్ అంటాం. చూద్దాం, అది రాద్దాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. Transpose of a matrix. The matrix obtained by interchanging the rows and columns of a given matrix. Rows and columns of a given matrix is called transpose of the given matrix. Transpose of the given matrix. Given matrix. తర్వాత the transpose of a matrix capital A is denoted by the transpose of a matrix capital A is denoted by, ఎలా డినోట్ చేస్తామని చెప్పాను, ఏ ట్రాన్స్పోజర్ ఏ డాష్. ఏమా. అలాగే దీన్ని మనం రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం అంటే ఇంత మొత్తం మ్యాట్రిక్స్ అంతా తీసుకునే ఎగ్జాంపుల్ తీసుకోకుండా జనరల్ గా ఒక జనరల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దానికి ట్రాన్స్పోజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం ఒకసారి. ఇఫ్ A equal to AI is a M by N.
then A transpose or A dash equal to, ఇక్కడ మనం ఏం చేస్తాం, రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద మారుస్తాం కాబట్టి ఒక్కసారి చూడండి, ఇక్కడ 1 యొక్క పొజిషన్ ఎంత, ఇక్కడ 1 యొక్క పొజిషన్ ఎంత, అమ్మాయిలు 1 పొజిషన్ ఎంత అంటే 1 అని చెప్తే సరిపోద్ది. 1 పొజిషన్. 2 ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఎంత, A12 sir. 1 పొజిషన్. 3 ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఎంత, 13 sir. ఒక్కసారి చూడండి, ఇక్కడ 1 ఈ 2 వచ్చేటప్పటికి 1 కదా, మరి ఇదే 2 ఎలిమెంట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీని పొజిషన్ ఎంత, A21 sir. అర్థమైందమ్మా? ఇంతకు ముందేమో 1 2 ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రాన్స్పోజ్ వచ్చేటప్పటికి ఏమైపోయింది, 2 1 అయిపోయిందా లేదు? Yes sir. అలాగే 4 ఎలిమెంట్ యొక్క ప్లేస్ ఏంటి, పొజిషన్ A21 sir. A21. మరి అదే 4 ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది చెప్పండి, A12 sir. A12 అయిపోయింది. అంటే ఆర్డర్ ఇంటర్చేంజ్ అయిపోతుంది, ఆర్డర్ రివర్స్ అయిపోతుంది. అక్కడ రోస్ నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవుతాయి, అక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ వచ్చేటప్పుడు 2/3 అయింది. మరి ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, 3/2 sir. వెరీ గుడ్, 3/2. అర్థమైందమ్మా? అది కాబట్టి ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఏఐజే M/n అన్నాను, మరి ఇక్కడ పొజిషన్ మారిపోతుంది కాబట్టి ఏఐజే కాస్త ఎలా మారిపోతుంది, ఏజేఐ కింద మారిపోతుందా లేదా? AJI. Yes sir. ఇదేమవుతుంది, ఇది ఎలా మారుతుంది? N/M sir. N/M sir. వెరీ గుడ్. అర్థమైందమ్మా? అదమ్మా విషయం. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమా ఎగ్జాంపుల్, A equal to 1 √3 0 4 5 √7, then A ట్రాన్స్పోజ్ ఆర్ A డాష్. అమ్మ మీరు రెండు రాయక్కర్లేదు, మీకు ఏది అలవాటు అయితే అది రాసుకుంటారు. కానీ ఈసారి నుంచి అర్థమవుతుంది, మీరు సమ్ చేసేటప్పుడు కూడా మీకు ఏ ట్రాన్స్పోజ్ బాగుంది అనుకోండి A/T అని రాసుకుంటారు, ఆర్ A డాష్ బాగుంది అనుకోండి లేదా A డాష్ ఈక్వల్ టు అని రాసుకుంటారు. ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి నాకు, ఇది ఈ రో కాస్త ఏమైపోతుంది, కాలం కింద మారిపోతుంది. కాలం కింద మారిపోతే 1 √3 0 4 5 ఇది మరో కాలం. 4 5 √7. వెరీ గుడ్. మరి దీని యొక్క ఆర్డర్ ఎంత, 2/3. అభిరామ్ 2/3, 2 రోస్ 3 కాలమ్స్. కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా, ఇది రో ఇది కాలం. మరి దీని ఆర్డర్ ఎంత, 3/2. అర్థమైందమ్మా? ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఒక ఇచ్చిన మ్యాట్రిక్స్ లో రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద ఇంటర్చేంజ్ చేయడం ద్వారా వచ్చే మ్యాట్రిక్స్ ఏమంటాం అంటే, ఇచ్చిన మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్, దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ ట్రాన్స్పోజ్ ఏ డాష్ తో డినోట్ చేస్తాం, ఏ యొక్క ట్రాన్స్పోజ్. అర్థమవుతుంది? నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి. అవి నోట్ పాయింట్స్ నేను చెప్పి అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మా ఎక్స్ప్లెనేషన్ మీరు రాసుకోకలేదు కానీ నోట్ పాయింట్స్ మాత్రం పెట్టు చాలు. సరే చూడండి, నోట్ ఏమా, నోట్ అంటే ఏంటంటే నోట్ అడగగానే నోట్లో నుండి బయటకు వచ్చేది అని, లేదంటే నోట్లో గుర్తుపెట్టుకునేది అని. వెంటనే ఏదైనా సరే నోట్ పాయింట్ అన్నా అంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం, అది కంపల్సరీగా అవి గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాలన్నీ. ఏమా డెఫినేషన్స్ కానీ, కండిషన్స్ కానీ, నోట్ పాయింట్స్ కానీ, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలే. అవన్నీ పెర్ఫెక్ట్ గా గుర్తుంటేనే మనం ఏమైనా సమస్య చేయగలం. అర్థమవుతుందమ్మా? ఏమా ఇందాక ఎవరు రాలేదా? చంద్రరావు అదే లేట్ అయిపోయింది. సరే నోట్ పాయింట్ చూడండి. ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎనీ మ్యాట్రిసెస్ A, B, ఫర్ ఎనీ లేదంటే లెట్ A, B to any two matrices
లేదంటే ఫర్ ఎనీ టూ మ్యాట్రిసెస్ ఏ కామా బి. ఏ కామా బి ఏంటంటే కండిషన్ ఫస్ట్ది ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. మీకు ఈ ట్రాన్స్పోజ్ రాయడం ఇబ్బందిగా ఉందంటే లేదా ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్ టు ఏ ఆర్ ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్ టు ఏ. ఈ డాష్ కానీ ట్రాన్స్పోజ్ కానీ వచ్చిందంటే ఏం చేయాలి మనం రోస్ ని కాలమ్స్ కింద కాలమ్స్ రోస్ కింద రాయాలి. Interchange the rows and columns. ఎస్ వెరీ గుడ్. సరే తర్వాత రెండోది కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు, నేను ట్రాన్స్పోజ్ రాయినా డాష్ రాయినా మీకు ఏది ఇష్టం, మీకు ఏది చూడబోతుంది? Transpose. అయితే మీరు మీ ఇష్టం అన్నది మీరు రాసుకునేటప్పుడు మీకు ఏది ఇష్టం అయితే అది రాసుకోండి. నేను ట్రాన్స్పోజే రాస్తాను. ఓకేనా? ఇక్కడ కేఏ హోల్ ట్రాన్స్పోజ్ అంటే కే అంటే ఇక్కడ కాన్స్టెంట్ అమ్మాయి. మరి కాన్స్టెంట్ కి ట్రాన్స్పోజ్ ఏం అప్లై అవ్వదు, అర్థమవుతుంది. కాబట్టి కే బయటకు వచ్చేస్తుంది ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్. వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్. ఏమా నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. మీరు రాసుకునేటప్పుడు ట్రాన్స్పోజ్ మానేసి డాష్ రాసుకోండి, మీ ఇష్టం. ఏ ప్లస్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ బి డాష్, మీ ఇష్టం. తర్వాత ఫోర్త్ వన్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇది రివర్స్ లో వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే బి ట్రాన్స్పోజ్ చేస్తే ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది తప్ప ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ అవ్వదు. ఇంకో విషయం, నేను రేపు నెక్స్ట్ క్లాస్ లో ఫస్ట్ నుంచి చెప్పిన కండిషన్స్ అన్ని అడుగుతాను. డెఫినేషన్స్ కానీ కండిషన్స్ కానీ ఫార్ములాస్ ఏమైనా ఉంటే ఫార్ములాస్ కానీ అవన్నీ అడుగుతాను. అంటే ఎలాంటివి అడుగుతాను అంటే వాట్ ఈస్ ద యూనిట్ మ్యాట్రిక్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యూనిట్ మ్యాట్రిక్స్, గివ్ ఎగ్జాంపుల్. లేదా వాట్ ఈస్ ద డయాగనల్ మ్యాట్రిక్స్, వాట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్, వాట్ ఈస్ ద రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, ఇలా ఆ క్వశ్చన్స్ అడుగుతాను. అలాగే మ్యాట్రిక్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. అలాగే టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఎప్పుడు చెప్తాం, ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతాను నెక్స్ట్ క్లాస్లో. అడిగిన తర్వాత నేను క్లాస్ మొదలు పెడతాను, మీరు మాత్రం చదువుకుని రండి. ఏమా పెర్ఫెక్ట్గా చదువుకుని రండి. అలాగే నేను ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, చిన్న చిన్న క్వశ్చన్స్, అవి మీరు చేసి చెప్పాలి నాకు వెంటనే. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా నేను చెప్పింది? ఓకే సార్. Yes, sir. Okay, sir. ఇక్కడ మాత్రం ఫర్ ఎనీ టూ మ్యాట్రిసెస్ ఏబి నేను ఇదేం అడగను, కేవలం ఏం అడుగుతానంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు అని అడుగుతాను. మీరు ఏం చెప్పాలి, ఏ అని చెప్పాలి. అలాగే కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అంటనమాట, అక్కడ మీరు చెప్పాలి. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అలా నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. అలాగే నేను ఒక్కోసారి ఇటువైపు అడుగుతాను, ఆర్హెచ్ఎస్ సైడ్ అడుగుతాను, ఎల్హెచ్ఎస్ చెప్పాలి. అంటే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది. కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, కేఏ హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏని ఎలా రాయొచ్చు, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ కింద రాయొచ్చు. వెనక ఇటువైపు నుంచి ఇటువైపుకి, ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ సైడ్ కి, ఆర్హెచ్ఎస్ సైడ్ నుంచి ఎల్హెచ్ సైడ్ కి, రెండు వైపులు అడుగుతున్నాయి. అర్థమవుతుందా? అదమ్మా విషయం. మీరు అవన్నీ చదువుకుని రండి అమ్మా. అమ్మా వినిపించిందే? అమ్మా వినిపించిందా? Yes, sir. అదమ్మా విషయం. తర్వాత ఈ ట్రాన్స్పోజ్ ను ఉపయోగించి మనం టూ మ్యాట్రిసెస్, అది మన టూ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా వాటిని ఏమంటామంటే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. దానికి ఈ ట్రాన్స్పోజ్ కండిషన్ అప్లై చేయాలి. అక్కడ విషయం ఏంటంటే కండిషన్ ఏమవుతుందంటే చూడండి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫస్ట్ది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా జాగ్రత్తగా వినాలి. ఏ మ్యాట్రిక్స్ పెడితే ఆ మ్యాట్రిక్స్ తీసుకోకూడదండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఖచ్చితంగా ఏ మ్యాట్రిక్స్ తీసుకోవాలండి, అది
స్క్వేర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ Square matrix. మ్యాట్రిక్స్ తీసుకోవాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎప్పుడు సిమెట్రిక్ అవుతుంది అంటే దాన్ని ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే వచ్చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అని తీసుకున్నాను నేను, దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేశాను అంటే ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేశాను, ఆ ఏ ట్రాన్స్పోజ్ కూడా మళ్ళీ ఏకి ఈక్వల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని. అర్థమవుతుందమ్మా? ఏ అనే మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒకటి తీసుకున్నాను నేను, దానికి ఏంటంటే ట్రాన్స్పోజ్ అప్లై చేశాను. ట్రాన్స్పోజ్ అప్లై చేయడం అంటే రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేశాను. అప్పుడు కూడా వచ్చిన మ్యాట్రిక్స్ మళ్ళీ ఏమైందంటే ఏకి ఈక్వల్ అయిపోయింది. అప్పుడు దాన్ని ఏమనొచ్చు మనం? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనొచ్చు. కాబట్టి డెఫినేషన్ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి a square matrix capital A is said to be symmetric if ఎప్పుడు అవుతుందంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A. A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A అయితే ఏనేమంటామో మనం మాట్లాడాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే Matrix. మాట్లాడు. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ సెట్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏనేమంటాము మనం? అమ్మాయిలు మాట్లాడబోతే ఎలా? సిమెట్రిక్ Symmetric మ్యాట్రిక్స్. matrix. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. మరి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? It should be a square matrix ట్రాన్స్పోజ్ and the A transpose should be equal to A. ఎస్, వెరీ గుడ్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అండి? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామాట. ఏమో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ A equal to 1 3 3 4. ఏమండి? ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎలా తీసుకున్నాం కదా, ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి, ఏమవుతుంది చెప్పండి నాకు. దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మళ్ళీ ఈ రోని కాలం కింద మార్చండి, ఈ రోని మళ్ళీ కాలం కింద మార్చండి. 3 4 మళ్ళీ దేనికి ఈక్వల్ అయింది? దట్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయింది కాబట్టి therefore A is a symmetric matrix. A is a symmetric matrix. Symmetric matrix. ఏమా? ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఇది మీకు ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ లో 1Bలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ని ఒక ఈక్వేషన్ ఇస్తాడు వాడు. ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0 represents a pair of straight lines. ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0 represents a pair of straight lines. అయితే ఆ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేయడానికి కండిషన్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకోబోయేది మాట. ఇఫ్ b ఈక్వల్ టు AHG, అక్కడ వేరే విధంగా చేస్తాం, ఇలా రాయం, కానీ ఇది మాత్రం లెటర్స్ మాత్రం అవే రాస్తాం. AHG HBF GFC. దెన్ B ట్రాన్స్పోజ్ చేయండి. B ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఈ AHG కాస్త మళ్ళీ AHG అవుతుంది, తర్వాత HBF అవుతుంది, GFC అవుతుంది. మళ్ళీ ఏమైనా వచ్చిందంటే B వచ్చిందా లేదా? కాబట్టి B is a symmetric matrix. B is a symmetric matrix. Symmetric matrix. ఏమా? నెక్స్ట్ తర్వాత ఇప్పుడు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పి మరొకటి ఉంటుందమ్మా. ఇది కూడా అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ సంబంధించి నోట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తాను. అవి చెప్పేస్తే మనం నెక్స్ట్ ఒక థీరం ఉంటుంది, సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సంబంధించి ఒక చిన్న థీరం ఉంటుంది. ఆ థీరం కూడా అయిపోతే మనం ఎక్సైజ్ లోకి వెళ్ళిపోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది ఎక్సైజ్ కూడా, మాక్సిమం రేపటితో అయిపోవచ్చు ఎక్సైజ్. ఏమా? చూడండి,
సార్ ఒక్క నిమిషం. క్లాస్ ఆఫ్ చేసేదండి. ఈ 1 వీక్ అసలు మ్యాథ్స్ క్లాసులు జరగవు. ఆఫీస్ క్లోజ్ చేసేస్తున్నాం. ఒకసారి మీరు కూడా అన్ని ఆఫ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోండి సార్ ఒకసారి. నేను మీకు ఫోన్ చేస్తాను, క్లాస్ అటెండ్ చేసేయండి. అమ్మ క్లాస్లు 1 వీక్ మ్యాథ్స్ ఏం జరగవు, ఓన్లీ అకౌంట్సే జరుగుతుంది.